Hello everyone, welcome to the next session of our UPSC Essential series. My name is Sai Ram Sampatrao. Ella unnarandaru. Time and again, many UPSC aspirants ask me for the explainer video on Mansabdari system because people find it very difficult to understand for some reason. But don't worry, I will decode this Mansabdari system for all of you. Detailed ga, basics nunchi, comprehensive ga, prelims and mains perspective lo ardham cheskune prayatnam cheddam. Especially this particular topic is very important for your prelims. And there are almost zero chances for UPSC framing a question on Mansabdari system in the mains examination. Mains examination lo this particular topic మీద ఒక separate question UPSC frame చేయడం జరగదు. The chances are very low. But still Mughal administration గురించి మీకు పూర్తిగా అర్థం కావాలంటే which is one of the very important topic for your mains. So అది అర్థం కావాలంటే Mansabdari system మీకు పూర్తి స్థాయిలో అర్థం కావాలి. So I will decode this particular topic. I will simplify this particular topic for all of you. సో వీలైతే ఈ సెషన్ కూడా 1.5x స్పీడ్లో కానీ లేకపోతే 1.25x స్పీడ్లో కానీ చూసే ప్రయత్నం చేయండి సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం అండ్ దాంతోపాటు మీకు బెటర్ అండ్ ఆప్టిమమ్ క్లాస్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంటుంది. అండ్ అగైన్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాటమ్మ, మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసుకుంటున్నటువంటి అన్ని వీడియోస్ వెనుక చాలా ఎఫర్ట్స్ ఉంటాయి, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది, చాలా టైం ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు అక్నాలెడ్జ్ యర్ ఎఫర్ట్స్ ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం చాలా మంచి ఇనిషియేటివ్స్తో ముందుకు వస్తున్నాం. రైట్ మరి, సో వాట్ ఎగ్జాక్ట్లీ ఈస్ ద ఎజెండా ఆఫ్ దిస్ పర్టిక్యులర్ సెషన్? ఐ విల్ క్విక్లీ టాక్ అబౌట్ మన్సబ్దారీ సిస్టమ్. వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ మన్సబ్దారీ సిస్టమ్ మాట్లాడతాను. అండ్ దాని తర్వాత వీ విల్ డిస్కస్ ద ఆరిజిన్స్ ఆఫ్ దిస్ మన్సబ్దారీ సిస్టమ్. అండ్ నెక్స్ట్ వీ విల్ డిస్కస్ two important concepts related to Mansabdari system. One is Jat and second one is Sawar. And next we will be discussing the merits of Mansabdari system, how it affected the administration of Mughals, and we will also be discussing the demerits of Mansabdari system. So comprehensive ga, detailed ga, all dimensions nunchi this particular concept ni ardham cheskundam. First let us try to understand what exactly is the meaning of this word Mansabdari system. Mansabdari system is actually a bureaucratic administrative system during Mughal rule. Mughals, one of the most important dynasties that ruled over major parts of Indian subcontinent, around 330 years rule చేయడం అనేటువంటి జరిగింది. అండ్ వాళ్ళ యొక్క బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమే మన్సబ్దారీ సిస్టమ్. వాట్ యూ మీన్ బై బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్? ద సిస్టమ్ త్రూ విచ్ అడ్మినిస్ట్రేషన్ ఈస్ క్యారీడ్ అవుట్ త్రూ బ్యూరోక్రాట్స్. హూ ఆర్ దిస్ బ్యూరోక్రాట్స్? నోబుల్స్ ఆర్ స్టేట్ అఫీషియల్స్ని బ్యూరోక్రాట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ సిస్టంలో చూస్తే, అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో చూస్తే ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, ఐపీఎస్ ఆఫీసర్స్ కానీ, లేకపోతే తహసీల్దార్స్ కానీ, రెవెన్యూ ఇన్స్పెక్టర్స్ కానీ, సర్వేయర్స్ కానీ, చీఫ్ సెక్రటరీస్ కానీ, వీళ్ళందరినీ బ్యూరోక్రాట్స్ అంటాం. And they play a very important role in carrying out the day-to-day administration, right? మన దేశంలో జరిగేటటువంటి డే-టు-డే అడ్మినిస్ట్రేషన్ అంతా వీళ్ళే చూసుకోవడం అనేది జరుగుతుంది. సేమ్ అలాగే త్రూ దిస్ బ్యూరోక్రాట్స్ మొఘల్స్ టైంలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా జరగాలి అని చెప్పేటటువంటి సిస్టమే మన్సబ్దారీ సిస్టమ్గా మనం చెప్పొచ్చు. అండ్ అన్లైక్ ద ప్రెజెంట్ డే బ్యూరోక్రాట్స్, దే ఆల్సో క్యారీ అవుట్ మిలిటరీ ఫంక్షన్స్, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ వెల్. వీళ్ళకి సివిల్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, డే టు డే లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడం కానీ, పీపుల్ చట్టాలు ఫాలో అయ్యేటట్టు చేయడం కానీ, పీపుల్ యొక్క వెల్ఫేర్ గురించి డెసిషన్స్ తీసుకోవడం కానీ అది చేస్తారు. అండ్ దాంతోపాటు మిలిటరీ ఫంక్షన్స్ కూడా సర్వ్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద టైమ్ ఆఫ్ వార్, ఏదైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినా, వార్ వచ్చినా వీళ్ళు ఏం చేస్తారు? యుద్ధంలోకి దిగడం అనేటువంటి యుద్ధ క్షేత్రంలోకి దిగడం అనేది జరుగుతుంది. ద ఎంపరర్ ఎవరైతే ఉన్నారో, మొఘల్ చక్రవర్తి ఎవరైతే ఉన్నారో అతనికి మిలిటరీ ఆస్పెక్ట్స్లో కూడా వీళ్ళు తమ సపోర్ట్ని అందించడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రజెంట్ ఐఏఎస్ ఆఫీసర్స్, ఐపీఎస్ ఆఫీసర్స్ వీళ్ళు సివిల్ అడ్మినిస్ట్రేషన్ అనేటువంటిది చేస్తారు, కానీ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ ఏమైనా చేస్తారా అంటే మనకి ఇప్పుడు ఇండియా పాకిస్తాన్కి వారు వచ్చినా, ఇండియా చైనాకి వారు వచ్చినా యుద్ధాల్లో వీళ్ళు ఏమైనా పార్టిసిపేట్ చేస్తారా? అది జరగదు. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్, సివిల్ అండ్ మిలిటరీ ఫంక్షన్స్తో పాటు దే నీడ్ టు టేకప్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ అట్ టైమ్స్ యాజ్ వెల్. మన్సబ్దార్స్లో కొంతమంది సెట్ ఆఫ్ పీపుల్ జాగీర్దార్స్ కూడా ఉండమనేటటువంటిది జరుగుతుంది. డోంట్ వరీ, బేసిక్స్ కూడా చెప్తాను కొద్ది నిమిషాల్లో, వరీ అవ్వద్దు. అండ్ దీస్ పీపుల్ విల్ టేకప్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ యాజ్ వెల్. అంటే ప్రజల నుంచి శిస్తు వసూలు చేసేటటువంటి అధికారం కూడా వాళ్ళకు ఉండడం అనేటువంటిది జరుగుతుంది. సో దాని గురించి కూడా మనం మాట్లాడాం. అండ్ నౌ లెట్ us try to decode this word Mansabdar. Who is called Mansabdar?
Mansabdar is an individual who holds a mansab. Mansab ante ఏంటి సార్? Mansab is an Arabic term that simply mean rank or position. So Mughal bureaucratic system lo there was an hierarchy that simply mean these officials were placed one above the other. So ఎవరిపైన ఎవరు ఉండాలి ఇలా ఉండేది. And who decides who should hold the superior position, who should hold the lower position, etc. The rank. ఫర్ ఎగ్జాంపుల్ ప్రెజెంట్ బ్యూరోక్రటిక్ సిస్టమ్ కూడా మీరు చూడండి. ఐఏఎస్ ఆఫీసర్ ఒక ర్యాంక్, ఐపీఎస్ ఆఫీసర్స్, లేకపోతే ఐఎఫ్ఎస్ ఆఫీసర్స్, లేకపోతే తహసీల్దార్స్, లేకపోతే రెవెన్యూ ఇన్స్పెక్టర్స్, సర్వేయర్స్, జూనియర్ అసిస్టెంట్స్, ఇలా ఒక హైరార్కీ అనేటువంటిది ఉంటుంది. సేమ్ అలాంటి ఒక ర్యాంక్ బేస్డ్ హైరార్కీనే మనకి మన్సబ్దారీ సిస్టమ్ ద్వారా మొఘల్స్ ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది జరిగింది, వ్యవస్థీకృతం చేయడం అనేటువంటిది జరిగిందమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మనం మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ చూడండి. మనం మిలిటరీలో కూడా డిఫరెంట్ ర్యాంక్స్ అనేటువంటి ఉంటాయి. ఫీల్డ్ మార్షల్ అని చెప్పి, జనరల్ అని చెప్పి, లెఫ్టినెంట్ జనరల్ అని చెప్పి, మేజర్ జనరల్ అని చెప్పి, బ్రిగేడర్ అని చెప్పి ఇలా ఉండడం అనేది జరుగుతుంది. సేమ్ ఇక్కడ కూడా దీస్ అఫీషియల్స్ ఆర్ నోబల్స్ ఆర్ బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా ఒక ర్యాంక్ బేస్డ్గా డివైడ్ చేయడం అనేది జరిగింది. అండ్ జస్ట్ లైక్ ఈ ర్యాంక్ బట్టి ఎలా అయితే శాలరీస్ అనేటటువంటి మనకి ఇప్పుడు ఇక్కడ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుందో, అంటే ఫీల్డ్ మార్షల్కి ఒక శాలరీ ఉంటుంది, జనరల్కి ఒక శాలరీ ఉంటుంది, లెఫ్టినెంట్ జనరల్కి ఒక శాలరీ ఉంటుంది, మేజర్ జనరల్కి ఒక శాలరీ ఉంటుంది, బ్రిగేడర్కి ఒక శాలరీ అనేటువంటిది ఉంటుంది, అలాగే ఐఏఎస్ ఆఫీసర్కి ఒక శాలరీ ఉంటుంది, ఐపీఎస్ ఆఫీసర్కి ఒక శాలరీ ఉండడం అనేటువంటిది జరుగుతుంది, ఒక తహసీల్దార్కి ఒక శాలరీ ఉంటుంది, ఒక ఎంపీడీఓకి ఒక శాలరీ ఉండడం అనేది జరుగుతుంది. సో వాట్ డిసైడ్స్ దేర్ శాలరీస్, దేర్ ర్యాంక్ ఏదైతే ఉందో దట్ విల్ డిసైడ్ దేర్ స్టాటస్ అండ్ శాలరీ యాజ్ వెల్. వాళ్ళ యొక్క స్టాటస్ని, శాలరీస్ని ఈ ర్యాంక్ ఏదైతే ఉందో అది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. లెట్ మీ టెల్ యూ దిస్ వన్స్ అగైన్. మన్సబ్దారీ సిస్టమ్ ఈజ్ సింప్లీ ఏ బ్యూరోక్రటిక్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. A system through which administration is carried out through bureaucrats, and it was employed during Mughal time. So Mughals 330 years rule చేశారు ఇండియన్ సబ్ కాంటినెంట్, మెజారిటీ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. వాళ్ళ సమయంలో తీసుకొచ్చినటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. అండ్ దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో దే యూస్ టు హ్యావ్ సివిల్ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి, మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్ ఉండేవి, అండ్ అట్ టైమ్స్ రెవెన్యూ రెస్పాన్సిబిలిటీస్ కూడా వాళ్ళు దీనిలో ఉండేవి. ప్రజెంటే మన బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు ఓన్లీ అడ్మినిస్ట్రేటివ్ రెస్పాన్సిబిలిటీస్ మాత్రమే ఉంటాయి. ఇజంట్ ఇట్? మిలిటరీ రెస్పాన్సిబిలిటీస్కి వేరే అఫీషియల్స్, మిలిటరీ పర్సనల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉంటారు. దట్ పర్టికులర్ డిపార్ట్మెంట్ ఆర్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ ప్రెజెంట్ డే మనం గమనిస్తే. అండ్ హూ ఈజ్ ఎ మన్సబ్దార్? Mansabdar is an individual who holds a mansab. What exactly is the meaning of this word mansab? Mansab is an Arabic term that simply means rank or position. So Mansabdar ante evaru? An individual who holds a rank or position. So through this position, through this rank, there will be an arrangement of hierarchy in Mughal administrative system. Clarity ochindane anukuntunnanu. And if you look at the origins of Mansabdari system, it was first introduced by the Mongol ruler Genghis Khan. Genghis Khan was the founder of the great Mongol empire. So ఈయన సెంట్రల్ ఏషియాలో మొదటిసారి దిస్ పర్టికులర్ సిస్టమ్ ఏదైతే ఉందో, దిస్ పర్టికులర్ డివైడింగ్ ఆర్ ఆర్గనైజింగ్ ద ఆర్మీ ఆన్ ఎ డెసిమల్ బేసిస్, వారికి ఒక నెంబర్ ఇచ్చేటటువంటి ప్రక్రియ ఏదైతే ఉందో దాన్ని మొదటిసారి స్టార్ట్ చేయడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ దిస్ పర్టికులర్ సిస్టమ్ వాజ్ యాక్చువల్లీ ఇంట్రడ్యూస్డ్ ఇన్ టు ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా బై బాబర్. Who was Babur? Babur was the founder of Mughal dynasty. So he introduced Mansabdari system, and the Mansabdari system reached its peak, reached its zenith or institutionalized. అంటే ఒక పర్ఫెక్ట్ రూల్స్ రెగ్యులేషన్స్ పెట్టినటువంటి వ్యక్తి ఎవరు అంటే ద గ్రేట్ మొఘల్ రూలర్ అక్బర్. అక్బర్ దీనిలో చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చి పాత సిస్టంలో ఇన్స్టిట్యూషనలైజ్ చేయడం అనేది ఒక రూల్స్, రెస్ట్రిక్షన్స్, ఏ విధంగా శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళ విధులు ఏంటి, సో ఇలాంటివి పెట్టవాలి. కామన్ ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఏ సమయంలో వార్ సమయంలో వాళ్ళు ఎలాంటి రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవాలి, లేకపోతే ఏ సమయంలో ఏం చేయాలి, ఇవన్నీ ఇన్స్టిట్యూషనలైజ్ చేసినటువంటి వ్యక్తి ఎవరంటే అక్బర్. హీ ఇంట్రడ్యూస్ టు న్యూ కాన్సెప్ట్స్, నేమ్లీ జాత్ అండ్ సవారీ. 2 కాన్సెప్ట్స్ని ఆయన ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటిది జరిగింది. డోంట్ వరీ, వాటి గురించి కూడా నేను ఈజియెస్ట్ లాంగ్వేజ్లో ఎగ్జాంపుల్స్ ద్వారా చెప్తాను, అసలు వరీ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ఆరిజిన్స్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడతామంటే ద రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఆఫ్ దిస్ మన్సబ్దార్స్ని ఇంతకీ ఎవరు రిక్రూట్ చేస్తారు అండ్ ఎలా రిక్రూట్ చేయడం అనేది జరుగుతుంది అండ్ ఆన్ వాట్ బేసిస్ వాళ్ళు రిక్రూట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది, అది మనం అర్థం చేసుకున్న తర్వాత వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ 2 ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్స్, దట్ ఈస్ జాత్ అండ్ సవార్. సో నౌ లెట్ us look at the recruitment process. ఎలా రిక్రూట్ చేయబడే వాళ్ళు తెలుసుకుందామా? వినండి.
ఒక మన్సబ్దార్ యొక్క నియామకం ఎవరి చేతుల్లో ఉండేదంటే కంప్లీట్లీ బై ద ఎంపరర్. ఎంపరర్ హిమ్సెల్ఫ్ యూస్ టు చూజ్ ఎ పర్టికులర్ పర్సన్ ఫర్ దిస్ పోస్ట్ ఆఫ్ మన్సబ్దార్. అండ్ ఎంపరర్ ఎలా ఈ నిర్ణయం తీసుకోవడం అనేది జరిగేది, వెన్ ఎవర్ ఎ పర్సన్ వాంట్స్ టు బికమ్ ఎ మన్సబ్దార్. ఫర్ ఎగ్జాంపుల్ నేను సాయిరామ్, నేను ఒక మన్సబ్దార్ అవ్వాలనుకున్నాను అనుకోండి. నేనేం చేయాలి, ఐ నీడ్ టు అప్రోచ్ ఎ నోబుల్ నేమ్ మీర్ బక్షి. హూ ఈస్ దిస్ మీర్ బక్షి? మీర్ బక్షి ఈస్ ద హెడ్ ఆఫ్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ డ్యూరింగ్ మొఘల్ రూల్. మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం ఇతని చేతుల్లోనే ఉండడం అనేటువంటి జరిగేది. డోంట్ వరీ, మిడివల్ ఇండియాకి సంబంధించినటువంటి దీస్ టెర్మినాలజీకి సంబంధించిన క్లాస్ కూడా ఒకసారి నేను తీసుకుంటాను. సో డీటెయిల్డ్ ఒక ఆర్గానిక్ వేలో ఈ టెర్మినాలజీ మీరు ఎలా గుర్తుపెట్టుకోవాలి, వితౌట్ మగ్గింగ్ అప్, వాటి గురించి కూడా నేను డీటెయిల్డ్గా చెప్తాను ఆ సెషన్లో. ఓకేనా? సో మీర్ బక్షికి నేను అప్రోచ్ అవుతాను. అండ్ మీర్ బక్షి నిజంగా నాకు మన్సబ్దార్ అయ్యేటటువంటి క్యాపబిలిటీ ఉంది అని చెప్పి ఆయన గమనిస్తే, ఆయన అనుకుంటే, ఆయన ఎంపరర్కి ఒక పిటిషన్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది నా తరపున. ఆ పిటిషన్ని తజ్విజ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు. సో ఎంపరర్కి ఆ పిటిషన్ని మీర్ బక్షి పెడితే ఎంపరర్ ఫర్దర్ స్క్రూటినీ చేయడం అనేటువంటి జరుగుతుంది. నిజంగా నాకు ఆ క్యాపబిలిటీస్ ఉన్నాయా, వార్ టైంలో నేను పీపుల్ని మొబిలైజ్ చేయగలనా, లేకపోతే నేను హార్సెస్ ఏవైతే ఉంటే వాటిని తీసుకురాగలనా, హౌ లాయల్ ఐ యామ్ టు ద ఎంపైర్ అండ్ ద ఎంపరర్, వాటన్నింటినీ బేరీజ్ వేసుకొని ఫర్దర్ స్క్రూటినీ చేసి నాకు ఒక ర్యాంక్ కేటాయించడం అనేటువంటిది జరుగుతుంది. ఓకేనా? అండ్ మొఘల్స్ రిక్రూటెడ్ పీపుల్ ఆఫ్ ఆల్ క్లాసెస్, ఆల్ రేసెస్, all religions and all communities, all types of people ని వాళ్ళు మన్సబ్దార్స్గా నియమించడం అనేటువంటి జరిగింది. ఎస్పెషల్లీ డ్యూరింగ్ అక్బర్స్ రైన్. అక్బర్ ఈజ్ నోన్ ఫర్ హిజ్ రిలీజియస్ టాలరెన్స్. మీ అందరికీ తెలుసు, పరమత సహనం పాటించేవాడు, అందరినీ సమానంగా చూడడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ రాజా మాన్ సింగ్, రాజ్పుత్ రూలర్, హిందూ రాజ్పుత్ రూలర్, అతనికి కూడా మన్సబ్దార్గా ఆయన నియమించడం అనేటువంటి జరిగింది. అంతేకాకుండా వన్ ఆఫ్ ద హైయెస్ట్ ర్యాంక్స్, దట్ ఈస్ 7,000 ర్యాంక్ కూడా మనకి రాజా మాన్సింగ్కి అక్బర్ ఇవ్వడం అనేది జరిగింది. బట్ డూ యూ రియలీ థింక్ ఈజ్ దిస్ మన్సబ్దారీ సిస్టమ్ ఈజ్ అన్ ఎగాలిటేరియన్ ప్రాక్టీస్, ద ప్రాక్టీస్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ? సో అట్ ఎ గ్లాన్స్ మనకి సార్ అన్ని క్లాసెస్, అన్ని రేసెస్, అన్ని రిలీజియన్స్, అన్ని కమ్యూనిటీస్కి చెందినటువంటి వాళ్ళని మన్సబ్దార్స్గా చూస్ చేసుకుంటున్నారు కాబట్టి ఎగాలిటేరియన్ అని చెప్పి మీరు అనుకోవచ్చు. బట్ కానీ వాట్ ఐ కెన్ సే ఇస్ ఇట్ ఈస్ ఎ క్వాజీ ఎగాలిటేరియన్ ప్రాక్టీస్. క్వాజీ సింప్లీ మీన్ ఇట్ లుక్స్ లైక్ ఎ ప్రాసెస్ ఆర్ ఎ సిస్టమ్ బేస్డ్ ఆన్ ఈక్వాలిటీ. ఎందుకు సార్ ప్యూరెస్ట్ ఎగాలిటేరియన్ ప్రాసెస్ అని మీరు చెప్పట్లేదు, క్వాజీ ఎగాలిటేరియన్ ప్రాక్టీస్ అని చెప్తున్నారు? ఆలోచించండి. నిజంగా ఒక కామన్ మ్యాన్కి డ్యూరింగ్ మొఘల్ రూల్ ఈ మీర్ బక్షిని అప్రోచ్ అయ్యేటటువంటి వెసులుబాటు ఉంటుందా, అతనికి ఆ సత్తా అనేది ఉంటుందా? లేకపోతే దిస్ మన్సబ్దార్స్ హ్యాడ్ టు మెయింటైన్ సమ్ క్యావలరీ మ్యాన్, కొన్ని హార్సెస్ని, అండ్ దాంతోపాటు హార్సెస్ని మెయింటైన్ చేయడానికి కొంతమంది క్యావలరీ మ్యాన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా తప్పకుండా మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. మరి ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి నిజంగా అవి మెయింటైన్ చేయగలడా, వాళ్ళందరినీ మొబిలైజ్ చేయగలడా? చేయలేడు. అందుకే క్వాజీ ఎగాలిటేరియన్ అన్నాం. ఒకవేళ నీకు ఆ సత్తా ఉందనుకోండి, ఒకవేళ నువ్వు అప్రోచ్ అవ్వగలిగావు అనుకోండి, నీ యొక్క బలాబలాలను కానీ లేకపోతే నీ యొక్క లాయల్టీ కానీ అన్నీ స్క్రూటినైజ్ చేసి నీకు దిస్ మన్సబ్దార్ అనేటువంటి పదవి ఏదైతే ఉందో ఇస్తారు. బట్ కానీ ఆ సత్తా అందరికీ ఉండేదా అంటే ఉండేది కాదు. బికాస్ దెర్ వాస్ కంప్లీట్ ఇన్ఈక్వాలిటీ ఇన్ యాక్సెస్ టు రిసోర్సెస్ డ్యూరింగ్ మిడివల్ టైమ్స్. మిడివల్ టైమ్స్ అందుకే డార్క్ ఏజ్ అనేటువంటి పేరుతో కూడా పిలవడం అనేది జరుగుతుంది. సో మోడర్న్ టైమ్స్లో ఎప్పుడైతే దీస్ ఐడియల్స్ లైక్ ఈక్వాలిటీ అండ్ దాంతోపాటు ఫ్రీడమ్ ఇవన్నీ వచ్చినాయో, ద ట్రెడిషన్ ఆఫ్ ట్రీటింగ్ పీపుల్ ఈక్వల్లీ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది. అర్థమైంది? అందుకే క్వాజీ ఎగాలిటేరియన్ అని చెప్పి నేను చెప్తున్నాను. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ ఎగాలిటేరియన్ ఇన్ నేచర్. అండ్ ఆల్సో రిమెంబర్ దిస్ పొజిషన్ ఆఫ్ మన్సబ్దార్ ఈస్ నాన్ హెరిడిటరీ. అంటే వంశపారంపర్యంగా వస్తుందా అంటే ఒక మన్సబ్దార్ యొక్క కొడుకు, అతని యొక్క సక్సెసర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన్సబ్దార్స్ అవుతారా అంటే అవ్వరు. మళ్ళీ ఆ కొడుకు మన్సబ్దార్ అవ్వాలంటే మళ్ళీ మీర్ బక్షిని ఆశ్రయించాలి. మీర్ బక్షి ఎంపరర్కి తజ్విజ్ పిటిషన్ పెట్టుకోవాలి. ఎంపరర్ ఫర్దర్ స్క్రూటినీ చేసిన తర్వాత అతని కొడుకుని మన్సబ్దార్ చేయొచ్చా లేదా అని చెప్పి ఆలోచించడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ ఈజ్ నాట్ అలౌడ్ టు అక్యుములేట్ ప్రాపర్టీ ఆర్ వెల్త్. విపరీతమైనటువంటి ఆస్తులు సంపాదించడం కానీ, వెల్త్ ఏదైతే ఉందో సంపాదించడం కానీ కుదరదు. ఎందుకంటే వెల్త్ వాళ్ళ చేతుల్లోకి వచ్చిందనుకోండి, దట్ సింప్లీ మీన్ రిసోర్సెస్ని వాళ్ళు కంట్రోల్ చేస్తున్నట్టు. వెన్ దే హ్యావ్ రిసోర్సెస్ ఇన్ దేర్ హ్యాండ్స్, దెర్ కెన్ బి అన్ ఎమర్జెన్స్ ఆఫ్ ఐడియాస్ లైక్ వై కాంట్ వీ టేక్ అవే పవర్ ఫ్రమ్ ద ఎంపరర్. ఎంపరర్ మీద మనం ఎందుకు ఇది చేయకూడదు, వ్యతిరేకంగా ఎందుకు
రివోల్ట్ చేయకూడదు, తిరుగుబాటు చేయకూడదు అని చెప్పి ఇది ఉంది. ఎందుకంటే వాళ్ళకి మిలిటరీ పవర్ కూడా ఉంటుంది. దీస్ పీపుల్ హ్యాడ్ టు మెయింటైన్ సమ్ మిలిటరీ పర్సోనల్ యాజ్ వెల్, ఇజంట్ ఇట్? సో అందుకోసం అని చెప్పి ప్రాపర్టీ కానీ వెల్త్ని కానీ ఎక్కువగా మెయింటైన్ చేయడం అనేటువంటిది కుదిరేది కాదు. వాట్ ఎవర్ ద వెల్త్ దట్ దే అక్యుములేట్ ఓవర్ ద ఇయర్స్ ఇన్ దర్ రోల్ ఆఫ్ మన్సబ్దార్, ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత వెల్త్ మొత్తం ఎవరి దగ్గరికి వెళ్ళిపోయేది, మళ్ళీ ఎవరైతే ఎంపరర్ ఉన్నారో ఎంపరర్కి ఖజానా ఏదైతే ఉందో, ట్రెజరీ ఏదైతే ఉందో దానికి చేరుకోవడం అనేటువంటి జరిగేదమ్మా. అండ్ దీస్ మన్సబ్దార్స్ ఆల్సో సబ్జెక్ట్ టు ట్రాన్స్ఫర్. ఒకవేళ కింగ్ ఒక పర్టికులర్ రీజియన్లో ఈ మన్సబ్దార్ ఉండకూడదు అని అనిపిస్తే ఎంపరర్కి, ఈ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వేరే ప్రాంతాలకి ట్రాన్స్ఫర్ చేస్తూ కూడా ఉండేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ సపోర్ట్ ఒక పర్టికులర్ మన్సబ్దార్కి విపరీతంగా పెరిగిపోతుంది, అతని యొక్క పవర్ ఏదైతే ఉందో అది రోజు రోజుకి విపరీతంగా పెరుగుతుంది, అండ్ ఇన్ ఫ్యూచర్ దట్ కెన్ బి ఎ థ్రెట్ టు ద సస్టెనెన్స్ ఆఫ్ మొఘల్ పవర్ అని అనిపించింది అనుకోండి, అతను వేరే ప్రాంతానికి ట్రాన్స్ఫర్ చేస్తారు. అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన్సబ్దార్ యొక్క ర్యాంక్ ఎంత నుంచి ఎంత ఉండేదంటే 10 to 10,000 ఉండడం అనేటువంటి జరిగేది. 10 నుంచి 10,000 మధ్యలో ఉండేది. అండ్ హూ హ్యాడ్ ద పవర్ టు ఇంక్రీజ్ దిస్ పర్టికులర్ ర్యాంక్, ఈ ర్యాంక్ని ఇంక్రీజ్ చేయాలన్నా లేకపోతే తగ్గించాలన్నా లేకపోతే ఆ పర్టికులర్ మన్సబ్దార్ ఎవరైతే ఉన్నారో అతన్ని డిస్మిస్ చేయాలన్నా పూర్తి అధికారాలు ఎవరికి ఉండేవి అంటే ఎంపరర్ చేతుల్లో ఉండమనేటువంటి జరిగింది. ఎంపరర్ కెన్ డూ ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ద మన్సబ్దార్ అండ్ హిస్ ర్యాంక్. అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక వార్ అనేది జరిగింది అనుకోండి, ఆ వార్లో ఒక మన్సబ్దారు ఎక్కువ మంది మిలిటరీ పర్సనల్ని తీసుకొచ్చాడు, ఎక్కువ మంది క్యావలరీ మ్యాన్ తీసుకొచ్చాడు, హార్సెస్ని డిప్లాయ్ చేశాడు, అండ్ దాంతోపాటు సూపర్ లాయల్టీ చూపించాడు అనుకోండి. ఎంపరర్ ఆ వార్ అయిపోయిన తర్వాత, యుద్ధంలో గెలిచిన తర్వాత దట్ పర్టికులర్ మన్సబ్దార్ ఎవరైతే ఉన్నారో అతని ర్యాంక్ని పెంచడం అనేది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్టికులర్ మన్సబ్దార్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ లేదా ఒక రివోల్ట్ని అణిచివేయడం, క్రష్ చేయడం విషయంలో కానీ మన్సబ్దార్ సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, అతని ర్యాంక్ని తగ్గించడం కానీ డిస్మిస్ చేయడం కానీ ఎంపరర్ చేయడం అనేటువంటి జరిగింది. అందుకే దీస్ మన్సబ్దార్స్ యూస్ టు బి ఆల్వేస్ ఆన్ టోస్. సో ఎప్పుడు అలర్ట్గా ఉండేవాళ్ళు, ఎప్పుడు ఫోకస్ పెడుతూ ఉండేవాళ్ళు, ఎప్పుడు దే ఆల్వేస్ వాంటెడ్ టు ఇంప్రెస్ ద ఎంపరర్. ఎంపరర్ని ఇంప్రెస్ చేస్తే ర్యాంక్ పెరుగుతుంది, ర్యాంక్ పెరిగితే స్టేటస్ పెరుగుతుంది, స్టేటస్ పెరిగితే శాలరీ కూడా పెరగడం అనేటువంటిది జరుగుతుంది. అర్థమైందా? దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో నౌ లెట్ us look at two important concepts associated with Mansabdari system. One is Jat and second one Sawar. సో ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. దాన్ని కూడా ఈజియెస్ట్ లాంగ్వేజ్లో సింపుల్గా ఎగ్జాంపుల్స్తో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వినండి. సో నౌ లెట్ us look at two important concepts. One is Jat and second one Sawar. అటెన్షన్ పే చేసి వింటే క్లియర్గా అర్థమవుతుంది. ఒక మన్సబ్దార్ యొక్క ర్యాంక్ లేదా మన్సబ్ ఏదైతే ఉందో, పొజిషన్ ఏదైతే ఉందో, ఇట్ ఈస్ డినోటెడ్ బై 2 రిప్రజెంటేషన్స్. ఒక మన్సబ్దార్ యొక్క ర్యాంక్ని 2 విధాలుగా రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరిగింది. ఏంటది? వన్ ఈజ్ ఏ మన్సబ్దార్స్ పర్సనల్ ర్యాంక్, సెకండ్ వన్ వచ్చేసి క్యావలరీ ర్యాంక్. ఈ పర్సనల్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని జాత్ పేరుతో పిలుస్తారు. వెరాజ్ దిస్ క్యావలరీ ర్యాంక్ ఏదైతే ఉంటుందో దాన్ని సవార్ పేరుతో పిలవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ రిమెంబర్, దిస్ ర్యాంక్ ఆఫ్ జాత్ ఏదైతే ఉందో ఇట్ విల్ బి డిసైడెడ్ సోల్లీ బై ద ఎంపరర్. అతని యొక్క లాయల్టీ బట్టి, లేకపోతే వార్ టైంలో, కాన్ఫ్లిక్ట్ టైంలో అతను ఎంత బాగా పెర్ఫామ్ చేశాడని దాన్ని బట్టి ఇంక్రీజ్ చేయడం, డిక్రీజ్ చేయడం, ఇవన్నీ ఎవరు నిర్ణయం తీసుకుంటారు? ఎంపరర్ తీసుకోవడం అనేది జరుగుతుంది. బట్ వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ సవార్? సవార్ ఈజ్ సింప్లీ ద నెంబర్ ఆఫ్ హార్సెస్ ఆర్ క్యావలరీ మెన్, అశ్వదళం అంటారు, దానితో రిప్రజెంట్ చేయడం అనేది జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన్సబ్దార్ దగ్గర 1000 హార్సెస్ ఆర్ 1000 క్యావలరీ మెన్ ఉన్నారనుకోండి, సో అతని యొక్క సవార్ ర్యాంక్ ఎంత అవుతుంది? 1000 అవ్వడం అనేటువంటి జరుగుతుంది. అండ్ జాత్ ఇస్ ఎ పర్సనల్ ర్యాంక్ దట్ విల్ బి డిసైడెడ్ బై హూమ్? దట్ విల్ బి డిసైడెడ్ బై ద ఎంపరర్ హిమ్సెల్ఫ్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన్సబ్దార్ని ఎలా రిప్రజెంట్ చేస్తారంటే, ఏ మన్సబ్దార్ ఆఫ్ 5000 జాత్ అండ్ 3000 సవార్, ఇలా రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక నెంబర్ ఎవరు 2 నెంబర్స్తో రిప్రజెంట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. బట్ కానీ అతని యొక్క శాలరీ కానీ అతని యొక్క స్టేటస్ కానీ డిసైడ్ చేసేటటువంటిది ఏంటి అంటే జాత్ ర్యాంక్, బికాస్ దట్ విల్ బి డిసైడెడ్ బై ద సుప్రీం పవర్, సుప్రీం అథారిటీ, ఎంపరర్ హిమ్సెల్ఫ్. కాబట్టి అతని సోషల్ స్టేటస్ జాత్ ర్యాంక్ మీద డిపెండ్ అవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ఇట్ విల్ నెవర్ డిపెండ్ ఆన్ ది నెంబర్ ఆఫ్ హార్సెస్ ఆర్ క్యావలరీ మ్యాన్ దట్ హీ హోల్డ్స్. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ ఇఫ్ యు లుక్ ఎట్ ద పేమెంట్ ఆర్ రెమ్యునరేషన్ టు దీస్ మన్సబ్దార్స్,
వాళ్ళు చేసినటువంటి సేవలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు ఇస్తున్నటువంటి సేవలు ఏవైతే ఉంటాయో వాటికి ఎంతో కొంత పేమెంట్ ఇవ్వాలి కదా. అది ఎలా ఇచ్చేవాళ్ళు? ఇన్ ద ఫార్మ్ ఆఫ్ శాలరీ యాజ్ వెల్ యాజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎలోయన్స్. శాలరీ పే చేస్తారు, ఎలోయన్సెస్ కూడా పే చేస్తారు. శాలరీని డిసైడ్ చేసేటటువంటిది ఏంటి? జాత్ అనేటటువంటిది డిసైడ్ చేస్తుంది. అండ్ ఈ ఎలోయన్సెస్, శాలరీ అనేటటువంటిది ఫిక్స్డ్ ఉంటుంది అకార్డింగ్ టు ద ర్యాంక్, జాత్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని బట్టి. బట్ ఎలోయన్సెస్ ఏవైతే ఉంటాయో ఇవి ఎలా ఉంటాయి? వేరియబుల్గా ఉంటాయి. ఏ విధంగా సార్ ఎలోయన్సెస్ ఇస్తారు అంటే, ఒక హార్స్కి 2 రూపీస్ చొప్పున ఇస్తారు. అండ్ ఒకవేళ ఒక మన్సబ్దార్కి 500 హార్సెస్ కంటే ఎక్కువ ఉన్నాయనుకోండి, ఎక్స్ట్రా ఎలోయన్స్ 1000 రూపీస్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. శాలరీ విల్ బి డిసైడెడ్ బై ద జాత్ ర్యాంక్ అండ్ ద ఎలోయన్స్ విచ్ ఈస్ వేరియబుల్ నేచర్, అది నెంబర్ ఆఫ్ హార్సెస్, నెంబర్ ఆఫ్ క్యావలరీ మ్యాన్ ఎంత ఉన్నారు, అండ్ దాంతోపాటు దానికి ఖర్చు అవుతుంది కాబట్టి, వాటి ఫీడింగ్కి ఇటు ఖర్చు అవుతుంది కాబట్టి ఎక్స్ట్రా ఎలోయన్స్ రూపంలో కూడా 500 హార్సెస్ దాటితే 1000 రూపాయలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది అనమాట. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ యూపీఎస్సీ ప్రిలిమ్స్లో మీకు క్వశ్చన్ వచ్చింది అనుకోండి, ద శాలరీ ఆఫ్ ఎ పర్టిక్యులర్ మన్సబ్దార్ విల్ బి డిసైడెడ్ బై బోత్ జాత్ అండ్ సవార్ వచ్చింది అనుకోండి, దట్ ఈజ్ రాంగ్. శాలరీ విల్ బి డిసైడెడ్ బై జాత్, ఎలోయన్స్ విల్ బి డిసైడెడ్ బై సవార్. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా వచ్చింది అనుకోండి, ఇఫ్ ద రెమ్యునరేషన్ ఆర్ పేమెంట్ గివెన్ టు మన్సబ్దార్ విల్ బి డిసైడెడ్ బై జాత్ అండ్ సవార్ అన్నారు అనుకోండి, దట్ ఈస్ రైట్. ఎందుకంటే రెమ్యునరేషన్ ఇంక్లూడ్స్ బోత్ శాలరీ అండ్ ఎలోయన్స్. అండ్ ఇంకో విషయం, సిన్స్ సవార్ ఈస్ సంథింగ్ దట్ డిసైడ్స్ ఎలోయన్స్ ఆఫ్ ఎ పర్టిక్యులర్ మన్సబ్దార్, కెన్ ఎ మన్సబ్దార్ మెయింటైన్ యాజ్ మెనీ హార్సెస్ అండ్ యాజ్ మెనీ క్యావలరీ మ్యాన్ యాజ్ పాసిబుల్? నాకు ఇష్టమైనంత క్యావలరీ మ్యాన్ని లేదా హార్సెస్ నేను మెయింటైన్ చేయొచ్చా? మెయింటైన్ చేస్తే నాకు ఎలోయన్స్ పెరుగుతుంది కదా, అది కుదరదు. సో దట్ విల్ బి డిసైడెడ్ బై ద ఎంపరర్. ఏ మన్సబ్దారు ఎంత క్యావలరీ మ్యాన్ని మెయింటైన్ చేయాలని చెప్పి ఎవరు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది? ఎంపరర్ డిసైడ్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ది మన్సబ్దార్ ఈస్ ఫ్రమ్ ఏ కాన్ఫ్లిక్ట్ జోన్ అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ రివోల్ట్స్ ఎక్కువగా జరిగే జోన్ అనుకోండి, అక్కడ ఉండేటటువంటి మన్సబ్దార్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ హార్సెస్ మెయింటైన్ చేయండి అని చెప్పి ఏం చేసేవాళ్ళు? ఆర్డర్స్ పాస్ చేసేవాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ వెరీ పీస్ఫుల్ ఏరియా అనుకోండి, మొఘల్ సపోర్టివ్గా ఉన్నటువంటి ఏరియా అనుకోండి, అక్కడ తక్కువ హార్సెస్ని మెయింటైన్ చేయమని చెప్పి చెప్పడం అనేది జరిగింది. ఎందుకంటే ఒకవేళ క్యావలరీ మ్యాన్, ద పీపుల్ అండ్ ద హార్సెస్ పెరిగినాయి అనుకోండి, దట్ మే ట్రిగ్గర్ అన్ ఇంటెన్షన్ ఆఫ్ రివోల్టింగ్ ఆన్ మొఘల్ ఎంపరర్ హిమ్సెల్ఫ్. సో నా దగ్గర బలం పెరుగుతుంది, ఎమ్యునిషన్ ఉంది, నా దగ్గర మనుషులు ఉన్నారు, అది ఎప్పుడైతే నాకు ఎక్కువ ఉందో అనిపించిందో నేనేం చేస్తాను? నేను ఎంపరర్ మీద తిరుగుబాటు చేసేటువంటి ఆలోచన కూడా రావచ్చు. సో అందుకే పరిస్థితుల బట్టి అండ్ దాంతోపాటు సెక్యూరిటీ ఇష్యూస్కి అనుగుణంగా సవార్ని ఎంపరరే డిసైడ్ చేయడం అనేటువంటిది జరిగేది. అండ్ ఈవెన్ జాత్ ఏదైతే ఉందో దాన్ని కూడా ఎంపరరే డిసైడ్ చేస్తారు, డిపెండింగ్ ఆన్ దేర్ లాయల్టీ అండ్ దేర్ పెర్ఫార్మెన్స్ డ్యూరింగ్ కాన్ఫ్లిక్ట్ టైమ్స్ అండ్ ఆల్. వాళ్ళ పెర్ఫార్మెన్స్ని బట్టి ఎంపరర్ డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. శాలరీ విల్ బి డిసైడెడ్ బేస్డ్ ఆన్ ద జాత్ ర్యాంక్, వెరాజ్ ఎలోయన్స్ విల్ బి డిసైడెడ్ బై సవార్ నెంబర్. రైట్ మరి. సో నౌ లెట్ us look at ద శాలరీ ఆఫ్ మన్సబ్దార్స్. ఎలా పే చేశారో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం, వినండి. శాలరీ అనేటటువంటిది బోత్ క్యాష్ రూపంలో పే చేస్తూ ఉండేవాళ్ళు అండ్ దాంతోపాటు ల్యాండ్ రూపంలో కూడా పే చేస్తూ ఉండమనేటువంటి జరిగేది. ఏ మన్సబ్దార్స్కి క్యాష్ రూపంలో పే చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళని ఏ పేరుతో పిలిచేవాళ్ళు అంటే నక్దీ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగేది. వెరాజ్ ఏ మన్సబ్దార్స్కి ల్యాండ్ రూపంలో పే చేయడం అనేటువంటిది జరిగేదో వాళ్ళని జాగీర్దార్స్, జాగీర్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు కాబట్టి జాగీర్దార్స్ అనేవాళ్ళు. సో గుర్తుపెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే, ల్యాండ్ రూపంలో శాలరీ పే చేశారంటే నో జాగీర్దార్ విల్ నాట్ బి ద ఓనర్ ఆఫ్ దట్ పర్టికులర్ ల్యాండ్. సో ఎంటైర్ మొఘల్ టెరిటరీకి ఎంటైర్ ల్యాండ్ ఏదైతే ఉందో దాని యొక్క ఓనర్షిప్ మొఘల్ ఎంపరర్దే. బట్ కానీ జాగీర్దార్కి ఇక్కడ ఏమొచ్చేది అంటే హీ విల్ హ్యావ్ ద పవర్ టు కలెక్ట్ ల్యాండ్ రెవెన్యూ. ఆ పర్టికులర్ ప్రాంతం నుంచి భూమి శిస్తు ఏదైతే ఉంటుందో దాన్ని వసూలు చేసేటటువంటి అధికారం మాత్రం వీళ్ళకు ఉండడం అనేటువంటి జరిగింది. అండ్ ఏ పర్టికులర్ జాగీర్ అయితే అతనికి కేటాయించారో యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ శాలరీ, యాజ్ పార్ట్ ఆఫ్ దేర్ రెమ్యునరేషన్, ఆ ప్రదేశంలో జాగీర్దార్ తప్పకుండా ఉండాలా అంటే ఉండాల్సినటువంటి అవసరం లేదు. వన్ పార్ట్ ఆఫ్ ద ఎంపైర్, ఒక రాజ్యంలో ఒక ప్రాంతంలో ఉండి అతనికి కేటాయించినటువంటి జాగీర్ వేరే ప్రాంతం అనుకోండి, అక్కడ నుంచి ల్యాండ్ రెవెన్యూ మాత్రమే వసూలు చేసుకోవడం అనేటువంటి జరుగుతుంది. అండ్ శాలరీ అండ్ ఎలోయన్స్ జాత్ అండ్ సవార్ ద్వారా డిసైడ్ చేయబడుతుందని చెప్పుకున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ అతనికి వచ్చేటటువంటి శాలరీ 2000 అనుకోండి, అతనికి కేటాయించినటువంటి జాగీరు ఇంత మొత్తం ల్యాండ్ రెవెన్యూ వచ్చేటటువంటి జాగీర్ మాత్రమే కేటాయిస్తారు. ఒకవేళ ల్యాండ్ రెవెన్యూ ఎక్కువ కలెక్ట్ అయింది అనుకోండి, 2500 కలెక్ట్ అయింది అనుకోండి, ద ఎక్స్ట్రా 500 ఈ నీడ్స్ టు రిటర్న్ బ్యాక్ టు ద ఎక్స్చెకర్.
సో ఇక్కడ రాజ్య ఖజానా ఏదైతే ఉంటుందో దానికి 500 తిరిగి ఇచ్చేయాలి. ఇతని శాలరీ మాత్రమే ఈయన ఉంచుకోవాలి. అర్థమైందా? రిమెంబర్, దోస్ మన్సబ్దార్స్ వర్ పెయిడ్ ఇన్ క్యాష్, దే వర్ కాల్డ్ నక్ది, అండ్ దోస్ మన్సబ్దార్స్ వర్ పెయిడ్ త్రూ జాగీర్స్ ఆర్ ల్యాండ్, వాళ్ళని జాగీర్దాస్ అనేటటువంటి పేరుతో పిలవడం అనేది జరిగింది. అండ్ యూ మస్ట్ రిమెంబర్ దట్ ఇట్ ఈస్ నాట్ ద ల్యాండ్ దట్ వాజ్ అసైన్డ్. అతనికి భూమి మొత్తం ఇచ్చారు, పూర్తి ఓనర్షిప్ ఇచ్చారు. మొఘల్ యొక్క అడ్మినిస్ట్రేటివ్ సిస్టంలో ద ఎంటైర్ ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ ఇన్ ద ఎంపైర్, అది మొత్తం మొఘల్ ఎంపైర్ చేతిలోనే ఉండేది. బట్ ఈ హ్యాడ్ ద రైట్ టు కలెక్ట్ రెవెన్యూ ఆర్ ఇన్కమ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ల్యాండ్. ఏ ల్యాండ్ అయితే అసైన్ చేశారో దాని నుంచి భూమి శిస్తుని మాత్రం వసూలు చేసేటటువంటి హక్కు అతనికి ఉండేది. అండ్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ దిస్ జాగీర్దార్స్, ఎవరికైతే ల్యాండ్స్ కేటాయించారో వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క జాగీర్స్ ఏవైతే ఉంటాయి అండ్ వాళ్ళ యొక్క వెల్త్ ఏదైతే ఉందో అది పూర్తిగా కన్ఫిస్కేట్ చేసుకునేవాళ్ళు, స్వాధీనం చేసుకునేవాళ్ళు ద ఎంపరర్ హిమ్సెల్ఫ్. అందుకే వాళ్ళకు ఉన్న వెల్త్ అంతా వాళ్ళు ఉన్నప్పుడే ఖర్చు పెట్టుకోవాలి కాబట్టి సో వాళ్ళు లావిష్గా మన్సబ్దార్స్ అనవసరమైన ఖర్చులు పెట్టేస్తూ ఉండేవాళ్ళు, దాన ధర్మాలు వగైరా చేస్తూ ఉండేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళు చనిపోయిన తర్వాత ఎలాగో ఆ వెల్త్ మొత్తం ఎక్స్చెకర్కి, రాజ్య ఖజానాకి వెళ్ళిపోతుంది కాబట్టి. అర్థమైందా? సో నౌ లెట్ us look at the classification of mansabdars. బేస్డ్ అపాన్ దర్ ర్యాంక్ వాళ్ళకి డిఫరెంట్ నేమ్స్ అనేటటువంటి ఇవ్వడం జరిగేది. సో ఆ క్లాసిఫికేషన్ గురించి మాట్లాడదాం, వినండి. సో నౌ లెట్ us look at the hierarchy within mansabdars or classification of mansabdars. ఎందుకు ఇదంతా చెప్తున్నారంటే దిస్ టెర్మినాలజీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూ టైమ్ అండ్ అగైన్ యూపీఎస్సీ ఈజ్ నోన్ ఫర్ ఆస్కింగ్ టెర్మినాలజీ రిలేటెడ్ క్వశ్చన్స్ ఫ్రమ్ మిడివల్ ఇండియా. సో అందుకే వీటిని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక మన్సబ్దార్ యొక్క ర్యాంక్ 1000 కంటే తక్కువ అనుకోండి. నేను దేని గురించి చెప్తున్నానంటే జాత్ ర్యాంక్ గురించి చెప్తున్నాను. అతను ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే ఆమిర్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అండ్ ఇఫ్ ద ర్యాంక్ ఈజ్ బిట్వీన్ 1000 to 5000, ఇతను ఏం పేరుతో పిలిచేవాళ్ళంటే గ్రేట్ ఆమిర్ ఆర్ ఆమిర్ అల్ కబీర్ అనే పేరుతో పిలిచేవారు. 5000 కంటే ఎక్కువ ర్యాంక్ అనేటువంటిది ఉందనుకోండి. మొఘల్ ఎంపరర్ అక్బర్ టైంలో చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు, 10 లోపు మంది ఉండేవాళ్ళు, 5000 ప్లస్ ర్యాంక్. బట్ అది ఔరంగజేబ్ టైంకి వచ్చేటప్పటికి చాలా ఎక్కువ మంది ఇది అవ్వడం అనేటువంటిది జరిగింది. సో అందుకే శాలరీస్ కూడా ఎక్కువగా పే చేయాల్సినటువంటి పరిస్థితి ఆ సమయంకి ఏర్పడింది. దట్ లెడ్ టు ద డిక్లైన్ ఆఫ్ మన్సబ్దారీ సిస్టమ్. ఓకే, సో 5000 కంటే ర్యాంక్ అనేటువంటిది ఎక్కువగా ఉంటే అతనికి ఆమిర్స్ ఆఫ్ ఆమిర్స్ ఆర్ ఆమిర్ అల్ ఉమారా ఈ పేరుతో పిలవడం అనేది జరిగింది. బేస్డ్ ఆన్ ర్యాంక్స్ డిఫరెంట్ నేమ్స్ అనేటటువంటి వాళ్ళకి అసైన్ చేయడం కూడా జరిగిందమ్మా. సో ఇప్పుడు ఏం చేద్దాము అంటే లెట్ us look at the merits and demerits of మన్సబ్దారీ సిస్టమ్. ఈ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్ యొక్క ఇంపార్టెన్స్ అండ్ దాంతోపాటు ఛాలెంజెస్ ఏంటి, ప్రాబ్లమ్స్ ఏం తలెత్తున్నాయి వాటి గురించి కూడా మాట్లాడాలి. ఫస్ట్ లెట్ us look at the merits. వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ ద సిగ్నిఫికెన్స్? ఏ విధంగా ఈ మన్సబ్దారీ సిస్టమ్ మొఘల్స్కి ఉపయోగపడడం అనేది జరిగింది. దిస్ మన్సబ్దారీ సిస్టమ్ యాక్టెడ్ యాజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ మొఘల్ అడ్మినిస్ట్రేషన్ అని చెప్పొచ్చు. మొఘల్ అడ్మినిస్ట్రేషన్కి ఒక బ్యాక్ బోన్గా ఇది పనిచేయడం అనేది జరిగింది. బికాస్ ఆఫ్ దిస్ సిస్టమ్ మొఘల్స్ వర్ ఏబుల్ టు రూల్ ఫర్ అరౌండ్ 330 years, 300+ years రూల్ చేశారంటే మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉందో అది బెటర్ అడ్మినిస్ట్రేషన్ని మొఘల్స్ టైంలో అందించడం అనేటువంటిది జరిగింది. అండ్ ఈవెన్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ అండర్లైన్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనిఫార్మిటీ యాజ్ వెల్. ఎంతో కొంత అగాలిటేరియనిజం కూడా ఉండమనేది జరుగుతుంది. ఎప్పుడైతే మొఘల్స్ అండర్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ పీపుల్ ఫ్రమ్ ఆల్ ద క్లాసెస్, ఆల్ ద రేసెస్ అందరినీ ఇంక్లూడ్ చేయడం అనేది జరిగిందో పొలిటికల్ యూనిఫికేషన్ కూడా సాధ్యపడడం అనేది జరిగింది. కంపారిటివ్లీ మిగిలిన డినాసిటీస్ ఆర్ రెయిన్స్ చూస్తే మనకి రివోల్ట్స్ ఏవైతే ఉన్నాయో, తిరుగుబాట్లు ఏవైతే ఉంటాయో తక్కువ జరగడం అనేటువంటి జరిగిందమ్మా. అండ్ దిస్ సిస్టమ్ ఆల్సో వీకెండ్ ద క్యాస్ట్ సిస్టమ్. సిన్స్ మొఘల్స్ క్యాస్ట్ డిస్క్రిమినేషన్ చూపించలేదు కాబట్టి ఈవెన్ ద లోవర్ క్యాస్ట్ పీపుల్ స్టార్టెడ్ బికమింగ్ మన్సబ్దార్స్. కాబట్టి క్యాస్ట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాన్ని డైల్యూట్ చేయడం అనేటువంటిది జరిగింది. అండ్ ఏజ్ ఓల్డ్ ఫ్యూడల్ సిస్టమ్ ఏదైతే ఉందో, భూస్వామ్య వ్యవస్థ ఏదైతే ఉందో మన గుప్తా సమయంలో స్టార్ట్ అవ్వడం అనేది జరిగింది, దాన్ని కూడా ఇది వీకెన్ చేయడం అనేటువంటిది జరిగింది. మనకి ఫ్యూడల్ సిస్టంలో ఏముంటుంది, ల్యాండ్ ఓనర్షిప్ అనేటువంటిది కొంతమంది నోబెల్స్కి ఇస్తారన్నమాట. సో ఆ నోబెల్స్ దే యూస్ టు ఎక్సర్సైజ్ దర్ అల్టిమేట్ పవర్, వాళ్ళు అథారిటీ ఇది చేసే వాళ్ళు, ద పిజెంట్రీ ఎవరైతే ఉన్నారో, సామాన్య రైతాంగం ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరిగింది. సో దిస్ మన్సబ్దారీ సిస్టమ్ ఏదైతే ఉందో ద ఫ్యూడల్ అండ్ నోబెల్ క్లాస్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క పవర్ని లిమిట్ చేయడం అనేటువంటి జరిగింది. దీస్ ఎలీట్ పీపుల్ వర్ నో లాంగర్ కన్సిడర్డ్ యాజ్ నోబెలిటీ బట్ రాదర్ అడ్మినిస్ట్రేటివ్ క్లాస్గా వాళ్ళు ట్రీట్ చేయబడ్డం అనేటువంటిది జరిగింది. దే ఆర్ నాట్ ఎలీట్ పీపుల్, వాళ్ళు ఉన్నత వర్గాలేం కాదు.
వాళ్ళు సో మచ్ పవర్ఫుల్ ఏం కాదు, దే ఆర్ జస్ట్ అడ్మినిస్ట్రేటర్స్. ఆ విధంగా ట్రీట్ చేయబడ్డమైనటువంటి జరిగిందమ్మా. అండ్ త్రూ దిస్ సిస్టమ్, మన్సబ్దారీ సిస్టమ్, ద రూలర్స్ పవర్ వాజ్ ఫర్దర్ కన్సాలిడేటెడ్. ఎందుకంటే స్ట్రిక్ట్ రూల్స్ అనేటటువంటి ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. ఏం చేశారు, దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి రిక్రూటెడ్ అండ్ అపాయింటెడ్ బై ది ఎంపరర్ హిమ్సెల్ఫ్, అండ్ ఎంపరర్ హ్యాడ్ ద హైయెస్ట్ అథారిటీ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ఆర్ డిస్మిస్ దిస్ మన్సబ్దార్స్. వాళ్ళ ర్యాంక్ ఇంక్రీజ్ చేయొచ్చు, తగ్గించవచ్చు, లేదా కంప్లీట్గా వాళ్ళని డిస్మిస్ కూడా చేయొచ్చు. అండ్ ద పొజిషన్ ఆఫ్ మన్సబ్దార్స్ ఈజ్ నాన్ హెరిడిటరీ ఇన్ నేచర్. సో ఒక మన్సబ్దార్ యొక్క కొడుకు లేదా వాళ్ళ యొక్క వారసులు మళ్ళీ మన్సబ్దార్ అయ్యేటటువంటి ఆస్కారం అనేటటువంటిది ఉండదు. అండ్ దాంతోపాటు ఒకసారి మన్సబ్దార్ కానీ జాగీర్దార్, జాగీర్స్ ద్వారా శాలరీ పొందేవాడిని మరి జాగీర్దార్ అంటారు. సో వాళ్ళు చనిపోతే వాళ్ళ యొక్క దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ అండ్ దాంతోపాటు ప్రాపర్టీ ఏదైతే ఉందో, వెల్త్ ఏదైతే ఉందో అది కూడా కాన్ఫిస్కేట్ చేసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. అండ్ దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో దే సబ్జెక్ట్ టు ట్రాన్స్ఫర్ యాజ్ వెల్. ఒకవేళ అతని హోల్డ్ ఒక ప్రాంతంలో పెరుగుతుంది అంటే అతన్ని వేరే ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ చేసేటటువంటి అధికారం కూడా ఎంపరర్కి ఉంటుంది. అండ్ ఆల్సో బై అసైనింగ్ దీస్ ర్యాంక్స్, దీస్ మన్సబ్దార్స్, దీస్ ఆఫీసర్స్ వాజ్ మ్యాండేటెడ్ టు bring personnel, bring elephants and mobilize sources and mobilize horses etc. వీళ్ళకి స్ట్రిక్ట్గా కొన్ని రూల్స్ అనేటువంటి ఉండాలి. తప్పకుండా ఆ రూల్స్ ఫాలో అవ్వాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉండడం వల్ల ప్రతి బ్యాటిల్లో కూడా మొఘల్స్ చాలా వరకు విజయం సాధించడం అనేది జరిగింది. వాళ్ళ పవర్ని వాళ్ళు కన్సాలిడేట్ చేసుకోగలగడం అనేటువంటిది జరిగింది. సో నౌ లెట్ us look at some important demerits or challenges associated with మన్సబ్దారీ సిస్టమ్. ద ఫస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటంటే ఫ్రాడ్ అమ్మ. దీస్ మన్సబ్దార్స్ ఏం చేసేవాళ్ళు తెలుసా, ద సెంట్రల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ని చీట్ చేసేవాళ్ళు. ఎలా సార్ అంటే, రోడ్ల మీద ఉండేటటువంటి పోకిరి వాళ్ళని, మామూలు వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా మిలిటరీ డ్రెస్సులు వేసేసి సో ఏంటి వార్స్ లేకపోతే కాన్ఫ్లిక్ట్ సమయానికి తీసుకెళ్ళడం అనేది జరిగేది. సో నేను ఎంతమందిని తీసుకొచ్చాను అని పేరు చెప్పి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, ర్యాంక్ పెంచుకొని ఆ విధంగా చాలా శాలరీస్ ఏవైతే ఉంటాయో గుంజేసేవాళ్ళు. అండ్ ఈవెన్ కరప్షన్ కూడా విపరీతంగా ఉండడం అనేది జరిగేది. అంటే కరప్షన్, అవినీతి ఎలా జరిగేదంటే, ఒక పర్టిక్యులర్ మన్సబ్దార్ ఎవరైతే ఉన్నారో ఆయన కొంతమంది క్యావలరీ మ్యాన్ని మెయింటైన్ చేయాలి, కొన్ని హార్సెస్ని క్యావలరీ మ్యాన్ని మెయింటైన్ చేయాలి. మీ అందరికీ తెలుసు. దాన్ని బేస్ చేసుకునే సవార్ వస్తుంది. ఈ హార్స్ కానీ క్యావలరీ మ్యాన్ కానీ ఎవరిస్తారు, ద సెంట్రల్ మిలిటరీ అడ్మినిస్ట్రేషన్ వీళ్ళకి ఇస్తుంది. మీ ప్రాంతంలో ఇదిగోండి ఈ హార్సెస్ తీసుకొని అక్కడ మెయింటైన్ చేయండి అని చెప్పి ఇస్తుంది. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, సెంట్రల్ అడ్మినిస్ట్రేషన్ ఇచ్చినటువంటి చాలా మంచి హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని బ్లాక్ మార్కెట్లో అమ్మేసి వీక్ హార్సెస్ని మెయింటైన్ చేయడం అనేటువంటి జరిగేది. ఈ విధంగా చాలా కరప్షన్కి పాల్పడేవాళ్ళు మన్సబ్దార్స్. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే, ఇన్హెరెంట్ ప్రాబ్లమ్ ఇన్ దిస్ పర్టికులర్ సిస్టమ్, ఇట్ ఈస్ హైలీ సెంట్రలైజ్ సిస్టమ్ అమ్మ. అంటే పవర్ ఏదైతే ఉందో కంప్లీట్గా ఎవరి దగ్గర ఉంటుంది, ఎంపరర్ దగ్గర ఉండడం అనేది జరుగుతుంది. సో వీళ్ళని మెయింటైన్ చేసి, వీళ్ళ ర్యాంక్ పెంచి, తగ్గించి, డిస్మిస్ చేసి, రిక్రూట్ చేసి, ట్రాన్స్ఫర్ చేసి, ఎవరికి క్యాష్ రూపంలో చెల్లించాలి, ఎవరికి ల్యాండ్ రూపంలో చెల్లించాలి, ఇవన్నీ ఎవరు డిసైడ్ చేసేవాళ్ళు, ఎంపరర్ డిసైడ్ చేయడం అనేటువంటి హైయెస్ట్ అథారిటీ ఎంపరర్కి ఉండేది. ఒకవేళ టేక్ ఇట్ దిస్ వే, ఎంపరర్ స్ట్రాంగ్ అయితే ఓకే, అక్బర్ లాంటి ఎంపరర్ స్ట్రాంగ్ రూలర్ అయితే ఓకే. ఒకవేళ దిస్ ఎంపరర్ వీక్ అనుకోండి, ఇవన్నీ మెయింటైన్ చేయలేనటువంటి ఎంపరర్, చక్రవర్తి సింహాసనం మీదకి వచ్చాడు అనుకోండి, అప్పుడు దీస్ మన్సబ్దార్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ యొక్క పవర్ విపరీతంగా పెరిగిపోయేది. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు యాక్ట్ చేసేవాళ్ళు. పొలిటికల్ అఫైర్స్లో కూడా అనవసరంగా ఇంటర్వ్యూన్ అవ్వడం అనేటువంటి జరిగింది. సో యాక్చువల్లీ బికాస్ ద మన్సబ్దారీ సిస్టమ్ వాజ్ హైలీ సెంట్రలైజ్డ్, ఇట్ కుడ్ ఓన్లీ ఫంక్షన్ అండర్ ఏ స్ట్రాంగ్ రూలర్. ఒక బలమైనటువంటి రూలర్ ఉంటేనే దీన్ని ముందుకు తీసుకెళ్ళగలడు. అందుకే ఔరంగజేబ్ తర్వాత గ్రేట్ మొఘల్స్ యొక్క పీరియడ్ అయ్యి వీక్ మొఘల్స్, వీక్ సక్సెసర్స్ ఎప్పుడైతే రావడం అనేది జరిగిందో, దీస్ మన్సబ్దార్స్ స్టార్టెడ్ ఇంటర్వీనింగ్ ఇన్ పొలిటికల్ అఫైర్స్. వీళ్ళు మెల్లమెల్లగా కింగ్ మేకర్స్గా మారడం అనేటువంటి జరిగింది. పొలిటికల్ ఇంటర్నల్ అఫైర్స్ ఏవైతే ఉంటాయి వాటిల్లో కూడా వీళ్ళు జోక్యం చేసుకోవడం మొదలుపెట్టారు. అండ్ ఆల్సో ఈచ్ మన్సబ్దార్ వాజ్ ప్లేస్డ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద ఎంపైర్ కాబట్టి ట్రూప్స్కి ట్రైనింగ్ ఇవ్వడం కూడా చాలా కష్టం అవ్వడం అనేటువంటి జరిగేది. అండ్ దాంతోపాటు వార్ టైంలో కోఆర్డినేషన్ ప్రాబ్లమ్స్ కూడా చాలా తలెత్తడం అనేది జరిగింది. ఒక పర్టికులర్ ప్రాంతం నుంచి వచ్చినటువంటి ట్రూప్స్, సోల్జర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కొక్క భాష మాట్లాడతారు. వాళ్ళకి ఒకరు చెప్పేది ఇంకొకరికి అర్థమయ్యేది కాదు. అండ్ ఒక్కొక్కరి అలవాట్లు అనేటువంటి ఒక్కొక్కలాగా ఉంటాయి. ఒకరు ఈ స్ట్రాటజీ కరెక్ట్ అంటే ఇంకొక స్ట్రాటజీ కరెక్ట్ అని చెప్తారు. దీనివల్ల కోఆర్డినేషన్ ఇష్యూస్ కూడా రావడం అనేటువంటి జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ లాయల్టీ ఫ్రమ్ ట్రూప్స్. సో జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు ఒక పర్టిక్యులర్ మన్సబ్దార్కి శాలరీ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు, ఎంపరర్. అండ్ ఈ మన్సబ్దార్ అండర్లో ఉండేటటువంటి డిఫరెంట్ సోల్జర్స్ ఎవరైతే ఉన్నారు, ట్రూప్స్ ఎవరైతే ఉన్నారు, క్యావలరీ మ్యాన్ ఎవరైతే ఉంటారో వీళ్ళకి శాలరీ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు, మన్సబ్దార్ ఇవ్వడం అనేటువంటి జరుగుతుంది. సిన్స్ ద ఎంపరర్ ఈస్ పేయింగ్ దిస్ మన్సబ్దార్,
ఏం జరుగుతుంది, మన్సబ్దార్ మే ప్రామిస్ ఇస్ లాయల్టీ టు ద ఎంపరర్, అది కూడా గ్యారంటీ అని ఏం లేదు, ఎంపరర్కి ప్రామిస్ చేయొచ్చు లాయల్టీ. బట్ కానీ దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి శాలరీస్ ఇచ్చేటటువంటి వ్యక్తి ఎవరు, మన్సబ్దార్. కాబట్టి వీళ్ళు ఎంపరర్కి లాయల్గా ఉండేవాళ్ళు కాదు, అతని మన్సబ్దార్ ఎవరైతే ఉన్నారో అతనికి లాయల్గా ఉండడం అనేటువంటిది జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఎంపరర్ యొక్క ఫోర్స్ ఏదైతే ఉందో, నేషనల్ ఫోర్స్ ఏదైతే ఉందో దాన్ని అడ్మినిస్టర్ చేస్తున్నటువంటి వ్యక్తి ఎవరు, మీర్ బక్షి. మీర్ బక్షి వార్ సమయంలో ఈ మన్సబ్దార్కి చెందినటువంటి మీ ట్రూప్స్ అందరూ ఆ విధంగా వెళ్ళండి అని చెప్పి ఆర్డర్ పాస్ చేశాడు అనుకోండి. వీళ్ళు ఏం చేసేవాళ్ళు, వెంటనే వెళ్ళాలంటే వెళ్ళేవారు కాదు, వాళ్ళు మన్సబ్దార్కి అడిగేవారు వెళ్ళాలా వద్దా అని చెప్పి. అర్థమైనా, దీస్ పీపుల్ యూస్ టు బి లాయల్ టువర్డ్స్ దర్ మన్సబ్దార్స్ బట్ నాట్ టు ది ఎంపరర్. సో ఇది కూడా ఒక ప్రాబ్లంగా ఉండడం అనేటువంటి జరిగింది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్. ఓవర్ ద టైం మన్సబ్దార్స్ యొక్క నెంబరు పెరుగుతూ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ అక్బర్ టైంకి వచ్చేటప్పటికి హూ ఇన్స్టిట్యూషనలైజ్ దిస్ పర్టిక్యులర్ సిస్టమ్ 1803 మన్సబ్దార్స్ ఉండేవాళ్ళు మొత్తం ఆఫ్ డిఫరెంట్ ర్యాంక్స్. బట్ అది ఔరంగజేబ్ టైంకి వచ్చేటప్పటికి ఎంత వచ్చింది, ఎంత అయిందంటే 14,499కి పెరగడం అనేది జరిగింది. సో వాట్ వీ కెన్ అండర్స్టాండ్ బై ద టర్మ్ బై దిస్ ఫ్రేజ్ ఇంక్రీజ్ ఇన్ ద నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్, దానివల్ల ఏం జరుగుతుంది, శాలరీస్ పే చేయాల్సినటువంటి బాధ్యత కూడా స్టేట్ ఎక్స్చెక్కర్ మీద పడ్డమైనటువంటి జరుగుతుంది. వీళ్ళందరికీ జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. క్యాష్ రూపంలో జీతాలు ఇచ్చేటటువంటి కెపాసిటీ, అంత జీతాలు ఇచ్చేటటువంటి పరిస్థితి ప్రభుత్వం దగ్గర ఉండదు. కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, శాలరీస్ ఎలా ఇవ్వచ్చని చెప్పాను, క్యాష్ రూపంలో ఇచ్చేవాళ్ళు లేదా జాగీర్స్ రూపంలో ఇచ్చేవాళ్ళు. అవునా, ఒక ల్యాండ్ అనేది అసైన్ చేసి అక్కడ నుంచి భూమి శిస్తు వసూలు చేసుకునేటటువంటి అధికారం అనేటటువంటిది కల్పించేవాళ్ళు. సో నెంబర్ ఆఫ్ మన్సబ్దార్స్ పెరగడం వల్ల సో ల్యాండ్ రూపంలో వాళ్ళకి శాలరీస్, ల్యాండ్ రెవెన్యూ రూపంలో ల్యాండ్ రెవెన్యూస్ ఇవ్వడం ఇచ్చే పరిస్థితి ఏర్పడడం వల్ల నెంబర్ ఆఫ్ జాగీర్స్ విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది జరిగింది. దట్ లెడ్ టు జాగీర్దారీ క్రైసిస్కి దారితీసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ మన్సబ్దార్స్ యొక్క శాలరీస్ ఎక్కువగా ఉన్నాయి, కానీ జాగీర్ ఏదైతే ఉందో దాని యొక్క ఏరియా చాలా తక్కువగా ఉండడం అనేది జరిగింది. ఇంత తక్కువ ఏరియా నుంచి అంత శాలరీ ఆయన వసూలు చేయగలడా, చేసేవాడు కాదు. సో దానికి బదులుగా గవర్నమెంట్ ఏం చెప్పిందంటే అక్కడ ఉండేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఎక్కువ ట్యాక్సులు వసూలు చేయండి అని చెప్పడం అనేటువంటిది జరిగింది. సో రైతులు ఎవరైతే ఉన్నారో ఆ ట్యాక్సులు కట్టలేక వాళ్ళు పేదరికంలోకి జారుకున్నారు. అండ్ అగ్రేరియన్ క్రైసిస్ ఏదైతే ఉంటుందో అది కూడా స్టార్ట్ అయింది. అండ్ ఇంకొక ప్రాబ్లం, దీస్ జాగీర్దార్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అసైన్ చేసినటువంటి జాగీర్లు ఉండక్కర్లా, వేరే ఎక్కడో ఉంటూ ఇంకో దగ్గర నుంచి దిస్ పర్టికులర్ ల్యాండ్ రెవెన్యూ వసూలు చేయొచ్చు. దాని కారణంగా అక్కడ ఉండేటటువంటి రైతులు ఎవరు, వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి, సో అక్కడ వాళ్ళ అగ్రికల్చర్ ఇంప్రూవ్మెంట్ కోసం ఏం ఖర్చు పెట్టచ్చు, ఒక కెనల్స్ ఏమైనా కట్టించాలా, ఈ విధంగా ఆలోచించేవాళ్ళు కాదు. సో రైతుల యొక్క పరిస్థితి అధోపాతాలానికి దారితీయడం అనేది జరిగింది. సో మన్సబ్దారీ సిస్టమ్ బై ద టైం ఔరంగజేబ్ టైంకి రీచ్ అయ్యేటప్పటికి అది జాగీర్దారీ క్రైసిస్కి దారితీసింది. నెంబర్ ఆఫ్ స్మాల్ జాగీర్స్ అనేటువంటి విపరీతంగా పెరిగిపోవడం అనేటువంటిది జరిగింది. అండ్ దాంతోపాటు అగ్రేరియన్ క్రైసిస్ కూడా దారితీయడం అనేది జరిగింది. ఎందుకంటే ద ట్యాక్స్ పాలసీస్ ఏవైతే ఉంటాయో అవి స్ట్రింజెంట్ అవ్వడం వల్ల ఎప్పుడైతే పీపుల్కి హెరాస్మెంట్ పెరిగిందో, పన్నులు అనేటువంటి విపరీతంగా పెరిగినాయో, ఔరంగజేబ్ తర్వాత ఎప్పుడైతే వీక్ రూలర్స్, బలహీనమైనటువంటి పాలకులు వచ్చినారో, సో ఏం చేశారు, దీస్ పీపుల్ ఎవరైతే ఉన్నారో దీస్ పీపుల్ స్టార్టెడ్ రివోల్టింగ్ అగెన్స్ట్ ద ఎంపరర్స్. పీపుల్కి ఎంపరర్స్ మీద కాన్ఫిడెన్స్ అనేటువంటిది పోయింది. అండ్ ద వీక్ రూలర్స్ వ్యతిరేకంగా వీళ్ళు తిరుగుబాట్లు కూడా చేయడం మొదలు పెట్టారన్నమాట. ఇది కూడా ఒక ప్రాబ్లం. అండ్ ఇంకొక లాస్ట్ ఇంపార్టెంట్ ఛాలెంజ్ ఏంటి అంటే ద సిస్టమ్ ఆఫ్ కండిషనల్ ర్యాంక్. ఇది ఒరిజినల్గా మన్సబ్దారీ సిస్టంలో భాగంగా ఉండేది కాదు, బట్ దీన్ని షాజహాన్ ఇంట్రడ్యూస్ చేయడం అనేటువంటి జరిగింది. సో అక్బర్ టైంలో ఇది ఉండేది కాదు. వాట్ ఈస్ దిస్ కండిషనల్ ర్యాంక్? ఇట్ సింప్లీ మీన్ ఇంక్రీజ్ ఆఫ్ ఎ సవార్ ర్యాంక్ ఫర్ ఎ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైం. ఈ కండిషనల్ ర్యాంక్ని మష్రూత్ అనే పేరుతో పిలిచేవాళ్ళు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితి, రివోల్ట్స్ కానీ తలెత్తాయి అనుకోండి, ఆ ప్రాంతం దగ్గరలో ఉన్నటువంటి మన్సబ్దార్స్కి సవార్ ర్యాంక్ అప్పటికప్పుడు ఇంక్రీజ్ చేసేవాళ్ళు అనమాట. అంటే ఇంతమంది క్యావలరీ మ్యాన్ని మీరు మెయింటైన్ చేయాలి అని చెప్పి అప్పటికప్పుడు ఆర్డర్స్ పాస్ చేయడం అనేది జరిగింది. అది తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. ఒకవేళ రివోల్ట్ ఏదైతే ఉందో అది క్రష్ అయిపోయింది అనుకోండి, అతని యొక్క సవార్ ర్యాంక్ ఏదైతే ఉందో దాన్ని తగ్గించేస్తారు. దట్ సింప్లీ మీన్ అతను తనకు ఉన్నటువంటి హార్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని గివప్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. సో షార్టర్ నోటీస్ ఉండేది కాబట్టి వీళ్ళు ఏం చేసేవాళ్ళు, హార్స్ రైడింగ్ సరిగ్గా రాకపోయినా, ప్రాపర్ ట్రైనింగ్ లేకపోయినా ఎవరు పడితే వాళ్ళని వాళ్ళ క్యావలరీ మ్యాన్గా పిక్ చేస్తూ ఉండడం అనేటువంటి జరిగింది. అండ్ దాంతోపాటు వెన్ యూ ఆర్ గివింగ్ ప్రివిలేజెస్ ఓన్లీ ఫర్ ఎ పర్టికులర్ టైం, సో నువ్వు పూర్తిగా ప్రివిలేజ్ ఇవ్వకపోయినా ఊరుకుంటాడేమో, కానీ నువ్వు ఒకరోజు ఫుల్గా తిండి పెట్టేసి పంచభక్ష పరిమాణాలు పెట్టేసి నెక్స్ట్ రోజు ఆ కంచు నుంచి ఒక స్వీట్ నువ్వు రిమూవ్ తీసేసినా అతనికి డిసప్పాయింట్మెంట్ అనేటువంటిది వస్తుంది. సో ఆ విధంగా అనవసరంగా మన్సబ్దార్స్తో కాన్ఫ్లిక్ట్స్ అనేటువంటివి కూడా రావడం అనేది జరిగింది.
మష్రూత్ ఇస్ సింప్లీ మీన్ కండిషనల్ ర్యాంక్, కొద్ది కాలం పాటు అంటే తాత్కాలికంగా సవార్ యొక్క ర్యాంక్ ఇంక్రీజ్ చేస్తారు డిపెండింగ్ ఆన్ సమ్ సర్కమ్స్టాన్సెస్. క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ వరకు. సో దీస్ ఆర్ సమ్ ఇంపార్టెంట్ మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అమ్మ. సో దిస్ ఆల్ యూ నీడ్ టు నో అబౌట్ మన్సబ్దారీ సిస్టమ్. ఎవ్రీథింగ్ దట్ యూ నీడ్ టు నో అబౌట్ మన్సబ్దారీ సిస్టమ్ ప్రతిదీ డీటెయిల్గా కవర్ చేయడం అనేది జరిగింది. యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్ విత్ రెస్పెక్ట్ టు ప్రిలిమ్స్ అండ్ ఈవెన్ మెయిన్స్లో మొఘల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించి ఏమైనా క్వశ్చన్ వచ్చినప్పుడు, మన్సబ్దారీ సిస్టమ్ గురించి మీరు ఏమైనా రాయాల్సి వచ్చినప్పుడు యూ విల్ నెవర్ హ్యావ్ ఎనీ కన్ఫ్యూజన్ ఇన్ యువర్ మైండ్, దట్ ఈస్ ఫర్ షూర్. ఓకేనా? సో దిస్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ క్లాస్ అమ్మ. సో అందరికీ క్లాసులన్నీ అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. క్లాసులు నచ్చుతున్నట్టయితే ప్లీజ్ డూ హిట్ దట్ బిగ్ ఫ్యాట్ లైక్ బటన్. ఎక్స్ప్లెనేషన్ ఎలా ఉందో కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్ కూడా మన వీడియోస్ని షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు రాష్ట్రాల నుంచి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్న స్టూడెంట్స్ అందరి కోసం మనం ది టాప్ క్వాలిటీ క్లాసెస్తో ముందుకు రాబోతున్నాం. ఓకేనా? దట్స్ ఇట్ నాన్న. బాయ్ అమ్మా.